అందరికీ కూడా ఎన్నో ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది, ఎన్నో ఇళ్ళు కట్టుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పిక్కో ఇల్లు నారా చంద్రబాబు నాయుడు గారు పిక్కో ఇల్లు నిర్మించి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వాళ్ళకి పిక్కో ఇల్లు నిర్మాణం చేస్తే 2019 మనం ఓడిపోవడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ టిక్కో ఇల్లు రాష్ట్రంలో ఎక్కడున్నాయో అన్ని కూడా శిథిలావస్థలో తీసుకెళ్లిపోయాడు. పేద ప్రజల్ని నమ్మించే దానికోసం ఇట్లాంటి పక్కనే కొన్ని స్థలాలు అవి కూడా ఎస్సీల దగ్గర పెరుక్కుని అక్కడ ఫ్లాట్లు వేసి ఏదో ఒక విధంగా పేద పడుగు బలహీన వర్గాల్ని నమ్మించే విధంగా ఇట్లాంటి కార్యక్రమం తీసుకొని చేయడం జరిగింది. దాంట్లో కూడా కాంట్రాక్టర్లను పెట్టి నాణ్యత లేని ఇల్లు ఎన్నో కట్టించున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ కావచ్చు, షుగర్ ఫ్యాక్టరీ దగ్గర కావచ్చు, మేము చాలా దగ్గర విన్నాం. మేము అక్కడ పోయి చూసాం. నాసి రకం ఇసుకేసి సిమెంట్ లేని ఇసుకతో కలిపి కట్టేస్తే కనీసం 6 నెలలకే అవన్నీ కూడా ఇసుక అంతా కూడా వచ్చేసి గోళ్ళ కూడా పడిపోవడం జరిగింది. మేము పోయి చూసాం. అప్పుడు మా ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మేము అక్కడికి కూడా పోయి పరిశీలించడం జరిగింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన ఫ్లాట్లు కూడా ఈ రోజు ఆయన అధికారుల్ని హౌసింగ్ అధికారుల్ని పంపించి మీరు క్షుణ్ణంగా కట్టుకోలేని వాళ్ళకి మీ దగ్గరుండి కట్టించండి. అదేవిధంగా లబ్ధి పోయి వారే బ్యాంకుల్లో పెట్టుకొని సుమారు 3.5 లక్ష మీకు తెలియకుండానే బ్యాంకుల్లో మీ మీద లోన్లు తీసుకోవడాలంటే ఎంత చేతగాని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అధికారులు పంపించి మళ్ళీ చెప్తున్నారు, మీరు అతి త్వరగా వీటన్నిటిని కూడా పూర్తి చేసుకొని మీరు అనుకున్న కళ, మాకు సొంత ఇంటి కళ అనేది మీరు నెరవేర్చుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి కూడా అధికారులకు కావచ్చు, ఇక్కడున్న మాకు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి అన్న గారు, వీళ్ళందరూ కృషి సాయి సహకారాలు మీకు ఎప్పుడు కూడా వెళ్ళవేళ ఉంటాయి. మీకు ఏ అవసరం వచ్చినా నెలవల సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు కూడా ఇంటి దగ్గరే ఉంటారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు. మీకు ఏమీ ఇబ్బంది లేదు. మీకు ఏ అవసరం వచ్చినా వారిని సంప్రదిస్తే మీకు వెంటనే అధికారులకు చెప్పి మీకు పనిచేసి పెడతారు. గతంలో ఎమ్మెల్యే మీకు అందుబాటులో లేడు, మాకందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మీకు అందరం కూడా ఇక్కడ అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న వారందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. దయచేసి అందరూ కూడా మీకు చెప్పిన టైంలో మీరు పూర్తి చేసుకోవాలి. మీ గృహాలకి